ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటక రంగాన్ని పరుగులు తీయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కొస్తున్నాయి. ముఖ్యంగా పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు నిధులను తీసుకురావడం ప్రారంభించారు. ఇందులో భాగంగా కేంద్రం తాజాగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. ఈ నిధులతో బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్కు మహర్దశ పట్టబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో ఉన్న సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద 97.52 కోట్ల నిధుల విడుదలకు ఆమోదమిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. త్వరలోనే సూర్యలంక ప్రాజెక్టు పట్టాలెక్కనుందని, సరికొత్త హంగులతో పర్యాటకులకు దర్శనమివ్వబోతుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రధానంగా సూర్యలంక బీచ్లో మౌలిక వసతుల కల్పన, బీచ్ను పరిశుభ్రంగా ఉంచే అంశంపై దృష్టి సారించి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి దుర్గేష్ తెలిపారు. నిధుల వినియోగం విషయానికి వస్తే 15.43 కోట్లతో సూర్యలంక బీచ్లో పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతి కల్పన, 4.37 కోట్లతో షాపింగ్ స్ట్రీట్ అభివృద్ధి, 7.76 కోట్లతో స్థిరమైన పర్యాటకాభివృద్ధి, పర్యాటకుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం, 11.69 కోట్లతో కెనాల్ ఎక్స్పీరియన్స్ డెవలప్మెంట్, 19.36 కోట్లతో సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్, 18 కోట్లతో ఇతర మౌలిక వసతులు కల్పిస్తూ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తామన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చొరవతో కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి 269.86 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం శాస్కీ స్కీమ్ కింద అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు 172.34 కోట్లు మంజూరు కాగా సంబంధిత పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. తాజాగా బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్కు 97.52 కోట్ల విడుదలకు కేంద్రం ఆమోదం లభించింది.